BC leader. దేశం రాష్ట్రంలో అనేక సమస్యలు పెరిగిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల ప్రజాధనాన్ని మెస్సీ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఖర్చు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మౌలిక వసతులు, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు దయనీయ స్థితిలో ఉండగా ఇలాంటి వినోద కార్యక్రమాల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేయడం ప్రజలతో చేసిన ద్రోహమన్నారు. యువతకు క్రీడా అవకాశాలు పెరగడం మంచిదే కానీ ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ వల్ల ప్రజలకు ఏ ప్రయోజనం జరుగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖర్చు చేసి ముఖ్యంగా సీఎం మ్యాచ్ ఆడటానికి దాదాపు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టుగా మరి ఎవరబ్బ సొమ్మని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖర్చు చేస్తా ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. సీఎం ఫుట్బాల్ సరదా తీర్చుకోవడం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి RR9 టీమ్ గా మార్చుకున్నాం. ఈ రోజు సింగరేణి కాలనీస్ లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. బీపీ, షుగర్ టాబ్లెట్స్ కూడా, బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వం కనీసం సూపర్ హాస్పిటల్ ఇప్పటి వరకు పునాది కూడా అక్కడ మొదలు పెట్టింది. తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయలేకపోతున్నాం. అసలు అది 8-9 తారీఖులో అది జరిగితే దాని తర్వాత 4 రోజుల తర్వాత 13వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధం ఉందని అడుగుతా ఉన్నాను. వీక్షించడానికి వచ్చే టికెట్ 10,000 నుంచి 30,000 రూపాయలు నిర్ణయించింది. దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఈ ఫీజు ద్వారా, టికెట్లు అమ్మిన వాటి ద్వారా ఆ డబ్బంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ మేనేజర్ కంపెనీకి డబ్బులు పోతాయి. ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. టీ షర్ట్ల మీద ఆయనతో ఫోటో దిగిన దానికి, ఫోటోగ్రాఫ్ చేయడానికి దాదాపు 10 లక్షల రూపాయలు మీరు ఛార్జ్